హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హాబీ కిట్. ఈరోజు మనం ఈ పాయింటర్ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. నేను ముందుగా మీకు ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ రమేష్ అనే అతను ఒక బ్యాంక్కి వెళ్ళాడు అనుకుందాం, 10 రూపీస్ సేవ్ చేద్దామని. ఆ బ్యాంక్ వాళ్ళు అతనికి ఒక లాకర్ ఇచ్చారు. ఆ లాకర్ పేరు ఏంటంటే ఎక్స్. అలాగే ఆ లాకర్కి ఒక నెంబర్ ఉంటుంది కదా, ఆ లాకర్ నెంబర్ ఏంటంటే 1000. సో ఆ రమేష్ ఏం చేస్తాడు, ఈ 1000 అనే లాకర్ ఎక్కడుంది అని వెతుక్కొని వెళ్ళి ఆ లాకర్లో 10 రూపీస్ పెడతాడు. సో ఇప్పుడు ఈ లాకర్ నేమ్ ఏమైంది, ఎక్స్. ఆ లాకర్ వాల్యూ ఏమైంది, 10. అలాగే ఆ లాకర్ యొక్క అడ్రస్ ఏంటి, 1000. సో అదేవిధంగా కోడ్లో ఎక్స్ ఈక్వల్ టు 10 అంటే ఏంటి, ఎక్స్ అనే లాకర్లో మనం 10 అని పెట్టాం. ఈ లాకర్ యొక్క అడ్రస్ ఏంటి, 1000. ఓకే, నెక్స్ట్ లైన్ ఏంటి, స్టార్ పి ఈక్వల్ టు యాంపర్సెంట్ ఎక్స్. యాంపర్సెంట్ ఎక్స్ అంటే ఏంటి, అడ్రస్ ఆఫ్ ఎక్స్. అడ్రస్ ఆఫ్ ఎక్స్ ఏంటి, 1000. సో ఈ 1000 ఎందులో పెడుతున్నాం, స్టార్ పిలో పెడుతున్నాం. పి అంటే ఏంటి, పాయింటర్ వేరియబుల్. పాయింటర్ ఏం చేస్తుంది, ఏదైనా వేరియబుల్ యొక్క అడ్రస్ని స్టోర్ చేస్తుంది. సో ఈ పి యొక్క వాల్యూ ఏంటంటే 1000. సో ఎక్స్ వాల్యూ 10, పి వాల్యూ 1000. అలాగే పి ఒక అడ్రస్లో ఉంటుంది కదా, ఆ అడ్రస్ 2000 అనుకుందాం. ఓకే, ఇదే నేను మీకు ఈ డయాగ్రామ్లో రిప్రజెంట్ చేస్తున్నాను. పి యొక్క అడ్రస్ 2000. ఈ పి అనేది ఏం స్టోర్ చేస్తుంది, 1000. 1000 అనేది ఏంటి, ఎక్స్ యొక్క అడ్రస్. ఈ ఎక్స్ వాల్యూ ఏంటి, 10. ఓకే, so x stores value of 10 and p stores address of x which is 1000. నెక్స్ట్ లైన్ ఏంటి, స్టార్ p ఈక్వల్ టు 20. సో మళ్ళీ ఆ బ్యాంక్ ఎగ్జాంపుల్ చూసుకుంటే రమేష్ అనే అతను మళ్ళీ బ్యాంక్కి వెళ్ళాడు అనుకుందాం. అందులో పెట్టిన 10 రూపీస్ తీసేసి 20 రూపీస్ పెట్టాలనుకున్నాడు. సో ఇప్పుడు అతను ఏం చేస్తాడు, ఆ 1000 అనే లాకర్ ఎక్కడుంది అని వెతుక్కొని వెళ్ళి అందులో ఉన్న 10 రూపీస్ తీసి 20 రూపీస్ పెడతాడు. ఇక్కడ చాలామంది ఒక మిస్టేక్ చేస్తారు, స్టార్ పి ఈక్వల్ టు 20 అంటే 1000ని 20తో రీప్లేస్ చేస్తారు, కానీ అది రాంగ్. రమేష్ ఏం చేస్తాడు, 1000 అనే లాకర్లో ఉన్న 10 రూపీస్ని రీప్లేస్ చేస్తాడు 20తో, అంతేగాని లాకర్ని రీప్లేస్ చేయడు కదా. సో అదేవిధంగా పి ఏం స్టోర్ చేస్తుంది, 1000ని స్టోర్ చేస్తుంది. 1000 అనేది ఏంటి, అడ్రస్ ఆఫ్ ఎక్స్. సో మనం ఎక్స్ దగ్గరికి వెళ్ళి ఎక్స్లో ఉన్న 10 రూపీస్ని 20తో రీప్లేస్ చేయాలి. సో ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఏమైంది, 20 అయింది. ఓకే, సో నేను ఇదే ఈ డయాగ్రామ్లో రిప్రజెంట్ చేశాను. పి అడ్రస్ ఏంటి, 2000. ఆ 2000లో ఏముంది, 1000 ఉంది. 1000 అనేది ఏంటి, ఎక్స్ యొక్క అడ్రస్. సో మనం ఎక్స్ దగ్గరికి వెళ్ళి ఎక్స్లో 10 బదులు 20 పెడతాం. సో ఇప్పుడు ఎక్స్ వాల్యూ ప్రింట్ చేయాలంటే ఏం వస్తుంది, 20 వస్తుంది. సో అవుట్పుట్ ఈస్ 20. ఓకే, ఇలాంటి మరిన్ని కోడింగ్ తెలుగు వీడియోస్ కావాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హాబీ కిట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.